ఈరోజు 140 కోట్ల భారతీయుల 500 సంవత్సరాల నిరీక్షణ గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చేతులతో అయోధ్యలో రాముడు పుట్టిన జన్మస్థలంలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టన, ప్రాణ ప్రతిష్టన అద్భుత ఘట్టాన్ని చూడటం రెండు కళ్ళకు చనిపోయినటువంటి ఆనందం. ప్రతి మనిషి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఉంటుంది. కానీ 140 కోట్ల భారతీయ జీవితంలో ఈ జనరేషన్లో ఇంత అద్భుతమైనటువంటి ఘట్టాన్ని, అపురూపమైనటువంటి విగ్రహాన్ని అందులో కళ్ళల్లో చూస్తుంటే ఆ బాలరాముడి యొక్క తేజస్సు ఏదో నిజంగానే అందరినీ ఆశిస్తున్నట్టు, అందరికీ భరోసా ఇస్తున్నట్లు చూడటం. ఈరోజు మేము చౌటుప్పల్ మండలం చౌటుప్పల్ టౌన్లో రామాలయం రాముని యొక్క ఆశీస్సులతో వీక్షించడం ఆనందంగా ఉంది. దీన్ని అరేంజ్ చేసినటువంటి స్థానిక, ఇది కులాలకు పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని, జాతీయ స్థాయిలో ఎవరికి ఏ విభేదాలు ఉన్నా కూడా స్థానికంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ భాగస్వామ్యమై పాల్గొనటం మరోసారి హిందూ చైతన్యానికి నిదర్శనం. ఈ విధంగా ముఖ్యంగా ఈ యొక్క గత 11 రోజులుగా మోడీ గారు అకుంఠ దీక్షతో, ఉపవాసంతో వారు చేస్తున్నటువంటి దీక్షను కళ్ళకు కట్టినటువంటి దృశ్యాన్ని మీరు ఏదైతే మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి చూపెట్టారో మీకు కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క సంకల్పము పూర్తి కాబడ్డది. 500 సంవత్సరాల క్రితము విదేశీ దురాక్రమణదారులు ఇక్కడ ఉన్నటువంటి మందిరాలను, దేవస్థానాలను ధ్వంసం చేయించి మరి భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలని కించపరిచారు. కానీ ఏ రోజు కూడా హిందువులు పరాజయం పాలైనమని ఏ రోజు కూడా అనుకోలేదు. ఒక తీవ్రమైనటువంటి సంకల్పంతో రాముడు పుట్టిన చోటనే మేము గుడి నిర్మించి తీరుతామని ఒక ప్రతిన బూనినటువంటి హిందువుల యొక్క కళ ఈరోజు సాకారమైంది.